అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం చదివి చెప్తానండి. అలాగే ఈరోజు 76వ సూరా యొక్క అర్థం చదివి చెప్పాలనుకుంటున్నాను. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి అండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది. ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే నేను సూరా చదవడం మొదలు పెడుతున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నెంబర్ 76. సూరా పేరు అద్-దహర్. ఆయతులు 31. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అనంతమైన కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా? మేము మానవుణ్ణి పరీక్షించడానికి అతనిని ఒక మిశ్రమ వీర్య బిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడుగా చూసేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు, లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు. సత్య తిరస్కారుల కొరకు మేము సంకెళ్లను, కంఠపాశాలను, మండే అగ్నిని సిద్ధపరిచి ఉంచాము. సజ్జనులు స్వర్గంలో కర్పూర జలం కలిపిన మందుపాత్రలను సేవిస్తారు. ఇది ప్రవహించే ఒక సెలయేరు. దైవదాసులు దాని నీటితో పాటు మద్యం సేవిస్తారు. వారు తాము కోరిన చోటికి దాని పాయలను సులభంగా తీసుకుపోతారు. వారు ఎలాంటి వారంటే ప్రపంచంలో మొక్కుబడి చెల్లించేవారు, నలువైపుల నుండి ఆపదలు కమ్ముకు వచ్చే దినానికి భయపడేవారు, మరియు అల్లాహ్ మీది ప్రేమతో పేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెట్టేవారు. వారు వారితో ఇలా అంటారు: మేము కేవలం అల్లాహ్ కోసమే మీకు అన్నం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని గాని, కృతజ్ఞతను గాని ఆశించటం లేదు. దుర్భరమైన ఆపదలతో కూడుకున్న సుదీర్ఘమైన రోజున మా ప్రభువు విధించే శిక్ష గురించి మేము భయపడుతున్నాము. కనుక అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షిస్తాడు. వారికి తాజా ధనాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని, పట్టు వస్త్రాలను ప్రసాదిస్తాడు. అక్కడ వారు ఎత్తైన పీఠాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. వారిని ఎండ వేడి బాధించదు, చలి తీవ్రత వేధించదు. స్వర్గఛాయలు వారిపైకి వంగి నీడలను ఇస్తూ ఉంటాయి. దాని పండ్లు ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటాయి. వారు తమ ఇష్టానుసారం వాటిని తెంచుకొని తింటారు. వారి మధ్య వెండి పాత్రలు, గాజు గ్లాసులు అటూ ఇటూ త్రిప్పబడుతూ ఉంటాయి. ఆ గాజు గ్లాసులు స్ఫటికం వలె తెల్లనైన వెండితో చేయబడినటువంటివి. వాటిని స్వర్గ నిర్వాహకులు ఖచ్చితమైన అంచనా ప్రకారం నింపి ఉంటారు. అక్కడ వారికి సొంటి కలిపిన మందుపాత్రలు ఇవ్వబడతాయి. ఇది స్వర్గంలోని సల్సబీల్ అనే పేరుగల ఒక సెలయేరు. వారి సేవ కొరకు పరుగెత్తుతూ అటూ ఇటూ తిరిగే బాలురు ఉంటారు. వారు ఎల్లప్పుడూ బాలురుగానే ఉంటారు. మీరు వారిని చూస్తే వెదజల్లబడిన ఆణిముత్యాలా అని అనుకుంటారు. అక్కడ మీరు ఎటు చూసినా దైవానుగ్రహాలే మీకు కనిపిస్తాయి. ఇంకా ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది. వారి ఒంటిపై సన్నని ఆకుపచ్చని పట్టు వస్త్రాలు, ఖరీదైన జలతారు అల్లిన దుస్తులు ఉంటాయి. వారికి వెండి మురుగులు తొడుగుతారు. వారి ప్రభువు వారికి ఎంతో పరిశుద్ధమైన మద్యాన్ని ప్రసాదిస్తాడు. మీకు లభించే ప్రతిఫలం ఇది. మీరు చేసిన పనులు విలువైనవిగా గుర్తించబడ్డాయి. ఓ ప్రవక్త, మేమే ఈ ఖురాన్ను కొంచెం కొంచెంగా నీ పైన అవతరింపజేశాము. కనుక నీవు నీ ప్రభువు ఆజ్ఞ విషయంలో సహనం వహించు. వారిలోని ఏ దుర్మార్గుని మాటలు గాని, ఏ సత్య తిరస్కారి మాటలు గాని వినకు. నీ ప్రభువు పేరును ఉదయం సాయంత్రం స్మరించు. రాత్రివేళ కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగపడు. రాత్రివేళ సుదీర్ఘ సమయాలు ఆయనను స్తుతించటంలో గడుపుతూ ఉండు. వారైతే తొందరగా లభించే దానిని, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారు. మున్ముందు రానున్న భారమైన దినాన్ని విస్మరిస్తున్నారు. మేము వారిని సృష్టించాము, వారి కీళ్లను పటిష్టపరిచాము. మేము ఎప్పుడు కోరితే అప్పుడు వారి రూపాలను మార్చగలము. ఇదొక హితోపదేశం. ఇప్పుడిక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు. అల్లాహ్ కోరనంత వరకు, మీరు కోరినంత మాత్రాన ఏమీ కాదు. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప జ్ఞాని, గొప్ప వివేకి. తాను కోరిన వారిని తన కారుణ్య ఛాయలలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కొరకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను తయారు చేసి ఉంచాడు. ఈ సూరా యొక్క అర్థం ఇదేనండి.
నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. అలాగే మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. నా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ముందుకెళ్తాయన్నమాట. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.